వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు చురుగ్గా మారారు. దీంతో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక, రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విలేకరులు అడిగిన ప్రశ్న ఇది. మీ ఆలోచన విధానాలు చాలా వేగంగా ఉన్నాయి. మేము మీ అంత వేగంగా ఆలోచించడం లేదు. ఎక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను అని చంద్రబాబు స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ఏపీకి పరిమితమైంది. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గ్రేటర్లో కీలక స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఆ తర్వాత పక్కకు తప్పుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టి మహాకూటమి పేరుతో ప్రజల్లోకి వెళ్లి 2 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో గెలిచిన 2 ఎమ్మెల్యేలు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోవడంతో క్యాడర్ భిన్నంగా కనిపించింది. విభజనకు ముందు తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఆంధ్ర 3 ప్రాంతాల్లో గట్టి పట్టు ఉన్న టీడీపీ విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాలేదు. 2018 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీంతో టీడీపీ మరింత ప్రభావం కోల్పోయింది. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేకజిక్కించుకుంది. తెలంగాణపై కూడా దృష్టి సారించాలని భావిస్తున్న చంద్రబాబు అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో పాత కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో కొత్త కమిటీలు వేయాలని నేతలను ఆదేశించారు. కమిటీల ఏర్పాటు తర్వాత టీడీపీకి అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అయితే తెలంగాణలో పూర్వ వైభవం సాధించాలని చూస్తున్న టీడీపీ ఈసారి బడా నేతలను రంగంలోకి దించాలని చూస్తుంది. నారా బ్రాహ్మణి లేదా నారా లోకేష్ కి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమయ్యే విలేకరులు ప్రశ్నించగా బాబు కూడా చిరునవ్వుతో సమాధానమిచ్చారు. చంద్రబాబే రంగంలోకి దిగడంతో తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుందన్న నమ్మకంతో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.